బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. ఒరిస్సాలోని పూరీ జగన్నాథుడి మూడో గది ఓపెన్ చేయటం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే చెప్పబడే సంపద ఉందో దాన్ని భద్రపరచడం, స్ట్రాంగ్ రూములకి ఫార్వర్డ్ చేయటం అనేది జరిగిపోయింది. అయితే ఇక్కడే అంతన్నారు ఇంతన్నారు కానీ చీరా చూస్తే ఏమీ లేనట్టుగా కనపడతా ఉంది పరిస్థితులు. ఇప్పటికైతే అఫీషియల్గా అధికారులు ఏమున్నాయి సంపద అనేటువంటిది బయట పెట్టినప్పటికీ కూడా నడిచిన ప్రచారాల మేరకు వజ్ర వైడూర్యాలు, అనేక బంగారు ఆభరణాలు, వెండి, ఆ బంగారం, వజ్రం ఇలాంటి అనేకమైనటువంటి ఆస్తులు, సంపద, వెలకట్టలేని సంపద ఉంది అక్కడ. 1978లో 70 రోజులు లెక్క పెట్టారు. ఈసారి టెక్నాలజీ ఎందుకంటే కొద్ది తక్కువ రోజుల్లో లెక్క పెట్టచ్చు, కానీ అపారమైన సంపద ఉందని జరిగిన ప్రచారంలో కొంత నిజం ఉన్నట్టు కనపడట్లేదు. మరి ఏమైంది ఆ సంపద? ఎక్కడికి పోయింది ఆ సంపద? ఇంకోటి కూడా నాగబంధనం ఉంటుంది అన్నారు, కానీ మనకు వస్తున్న సమాచారం ప్రకారం తెరిచిన మూడో గదికి నాగబంధనం ఎలాంటిది లేదు. అక్కడ తాళాలు లేకపోవటం గలితంగా అక్కడ గదిని తలుపుని పగలగొట్టి ఆడ కొత్తగా లాక్ పెట్టి ఆ కొత్త లాక్కులో నిన్న ఓపెన్ చేసి అక్కడ సంపదని తీసుకొచ్చేసి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. మరి ఏంటి నాగబంధనం లేకపోవటం ఏంటి? అక్కడ సంపద అంతా ఏమైంది? ఒకవేళ ఎవరి పాలన అయిందా? ఏమైనా జరిగిందా? అక్కడ నాగబంధనం అంటే సర్పాలు ఏమైపోయాయి, ఏం జరుగుంటుంది అనేది కాడ పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు కొంతమంది చరిత్రకారు చెప్తుంది ఏంటంటే నాగబంధనం ఉన్నమాట వాస్తవం, అపారమైన సంపద ఉన్నమాట వాస్తవం, కాకపోతే తిరగబడ్డ గది రహస్య గది కాదు, అది రత్న బండారం ఉన్నటువంటి గది కాదు, అది కేవలం మూడో గదే. ఆ మూడో గది తర్వాత స్వరంగం, ఆ స్వరంగం కింద ఉన్నటువంటి నాలుగో గది అది రహస్యమైన గది. ఆ గదిని ఈ రోజు వరకు తెరవలేదు. ఆ గదిలో అపారమైన సంపద ఇప్పటికీ ఉంది. వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి, వెండి బంగారంతో కూడినటువంటి అనేకమైనటువంటి అపారమైన సంపద, వెలకట్టలేని సంపద ఉంది అనేటువంటిది కొంతమంది చరిత్రకారులు ఒక వాదన అయితే తీసుకొస్తున్నారు. ఆ గదికి నాగబంధనం ఉంది. ఆ నాగబంధనం మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను. ఈ నాగబంధనం ఏంటి, నాగబంధనం ఉన్నటువంటి గదికి ఎలాంటి సర్పాలు కాపలాగా ఉంటాయి అనే విషయాన్ని కూడా క్లియర్గా చెప్పాలి. వాస్తవానికి 100 సంవత్సరాలు ఒక మనిషికి కనపడకుండా, ఏ మనిషికి కనపడకుండా 100 సంవత్సరాలు జీవించగలిగినటువంటి పాములకి కొన్ని శత్రులు వస్తాయి. ఆ శత్రులు ఎలా ఉంటాయంటే ఏ మనిషి ఆ పాముని జయించలేడు. దానికి ఆ పాముకి నాగమని కూడా వస్తుంది. అది కాళ్ళకుట్ట విషంతో కూడినటువంటి విష సర్పంగా ఉంటుంది. ఖచ్చితంగా అవి దేవుడి సేవలో లీనమై ఉంటాయి. నాగబంధనం కొంత మంత్రాలతో కేవలం ఆ సంపదకి కాపులాగా వాటిని పెడతారు. అవి ఆ దేవుడి సేవలో ఆ యొక్క సంపదను రక్షించుకుంటూ ఉంటాయి. ఆ సంపదని తాకాలని ఎవరు ప్రయత్నం చేసినా సరే అవి కాటేస్తాయి. ఒకసారి అంటారు, వాస్తవానికి ఈ స్వరంగ మార్గంలో ఉన్నటువంటి నాలుగో గదిని ఆ రోజుల్లో బ్రిటిషర్స్ కాజేయడానికి ప్రయత్నం చేశారు. 1902లో ఆ రోజున్న బ్రిటిష్ పాలకులు, భారతదేశాన్ని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు కాబట్టి ఆ రోజున్న బ్రిటిష్ పాలకులు ఒక వ్యక్తిని ఆ స్వరంగ మార్గంలో పంపిస్తే అతను తిరిగి రాలేదు. ఆ స్వరంగ మార్గంలో ఎవరూ పోలేరు, పోవటానికి అవకాశమే లేదు. అక్కడ నాగబంధనం ఉంది. కాకపోతే మన పురాణాల ప్రకారం నాగబంధనాన్ని తీయటానికి కూడా ఒక మంత్రం ఉంది. దాన్ని గరుడ మంత్రం అంటారు. గరుడ మంత్రం అందరికీ రాదు, నిష్టతోటి ఉండగలిగేటువంటి పూజలు మాత్రమే. రెండోది, నాగబంధనం వేయి చోట రహస్య గదుడికి ఖచ్చితంగా శాసనాలు పెడతారు. ఆ శాసనాలు అర్థం చేసుకోగలిగేటువంటి పంతులు ఎవరైతే పూజారులు ఉంటారో, వాళ్ళు నిష్టగా ఉండే తమ జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాగబంధనాన్ని తెరవగలరు. గరుడ మంత్రం ద్వారా తెరవగలరు. చాలా నిష్ట కావాలి. గరుడ మంత్రాన్ని చదవాలన్నా, నాగబంధనాన్ని తెరవాలన్నా వాళ్ళ జీవితం చాలా నిష్ఠతో కూడిందై ఉండాలి. అలాంటి నిష్ఠతో కూడినటువంటి పూజలు నాగబంధనాన్ని తెరవగలరు. ఆ నాగబంధనాన్ని ఎలా తెరవాలి అనేటువంటిది కూడా ఏ రకమైన బంధనం వేశారు, ఈవెన్ నాగబంధనమే కాదు, ఏ బంధనాన్ని అక్కడ వేసినప్పటికీ కూడా ఆ బంధనాన్ని ఎలా తెరవాలి, ఆ బంధనం ఏంటి అన్నదానికి ప్రత్యేకించి రహస్య గదుల దగ్గర ఖచ్చితంగా శాసనాలు ఉంటాయి. ఆ శాసనాలు ఇప్పుడు వాస్తవానికి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కూడా ఆ రహస్య గది కూడా నాగబంధనం ఉంది. ఇప్పటికీ ఆ గదిని ఎవరు తెరవలేదు, తెరవబోలేరు కూడా అనే ప్రచారం కూడా ఉంది. ఎందుకు? అక్కడ నాగబంధనం చాలా చాలా ప్రసిద్ధమైంది. అక్కడ కాపలాగా కొన్ని వేల సంవత్సరాల పాటు, అంటే ఆదిశేషుడు అంటారు, ఆదిశేషుడు యొక్క ఆజ్ఞలతోటి కాపలాగా విస్సర్పాలు ఉంటాయి. రెండోది, ఆ గది తెలిస్తే దానికి సముద్రానికి లింకప్ కూడా ఉంది. సో ఆ ప్రళయాలు అరిష్టాలు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి తర్వాత పద్మనాభ స్వామి ఆలయంలో 6వ గదిని ఈ రోజు వరకు తెరవలేదు.
తెరవడానికి ప్రయత్నాలు కూడా ఇప్పుడు జరగటం లేదు. అది తెరుస్తారో లేదో కూడా తెలియదు. అక్కడ కూడా చాలా అపారమైన సంపద ఉంది అనేటువంటి ప్రచారం ఉంది. కానీ స్టిల్ ఈ రోజు వరకు ఇప్పటి వరకు అక్కడ ఏ మేరకు సంపద ఉంది? ఈవెన్ పూరి జగన్నాథుడి ఆలయం తెలిసినప్పటికీ కూడా ఏ మేరకు సంపద దొరికింది, అక్కడ ఏ మేరకు సంపద ఉంది అనేటువంటిది అఫీషియల్గా బయటకు రాలేదు. పైగా అడిగిన అధికారుని మాకు ప్రభుత్వం మాకు చెప్పే అవకాశం మాకు కల్పించట్లేదు, కాబట్టి మేము చెప్పలేము అని చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా ప్రభుత్వానికి సరిగ్గా అందగలిగితే చాలు, దొంగల పాలు కాకుండా ఉంటే చాలు, పద్ధతిగా ఉండి ప్రజల కోసం ఖర్చు పెట్టగలిగే విధంగా, లేదు వైదిక ధర్మం కోసం, దేవాలయాల కోసం ఏదైతే మనం ఆ సంపద ఏ ఉద్దేశంతో అయితే ఆ రోజు రాజులు దేవుడికి కానుకలుగా ఇచ్చారో దానికోసం ఖర్చు పెట్టగలిగే విధంగా ఉంటే చాలు, నేల పాలు కాకుండా దొంగల పాలు కాకుండా ఉంటే చాలు అనేటువంటిది చాలామంది కోరుకుంటుంది. కానీ ఏది ఏమైనా ఈ రహస్య గదుల దగ్గర మాత్రం ఖచ్చితంగా శాసనాలు ఉంటాయి. ఆ శాసనాల ప్రకారమే నాగబంధనాలు జరగాలి. ఆ నాగబంధనాలు ఉన్నటువంటి చోట మాత్రం ఖచ్చితంగా 100 సంవత్సరాలకు పైగా జీవించగలిగిన పాములు, శక్తులు పొందిన పాములు, ఖచ్చితంగా ఆ సర్పాలు అవి శక్తులు పొంది ఉంటాయి. వాటిని జయించడం చాలా అసాధ్యం. కేవలం నాగబంధనాన్ని గరుడ మంత్రం ద్వారా మాత్రమే ఓపెన్ చేయొచ్చు. ఆ గరుడ మంత్రం చదివినప్పుడు ఆ సర్పాలన్నీ కూడా ఆ గది నుంచి వెళ్ళిపోయి ఆదిశేషుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సంపదని తీసుకునే అవకాశం మనిషికి దక్కుతుంది. కాబట్టి ఇది శాసనం చెప్తుంది, దేవాలయాల దగ్గర ఉండేటువంటి శాసనాలు చెప్తుంది, మన పురాణాలు చెప్తున్నాయి. కానీ ఏదేమైనా ఇప్పుడు పూరి జగన్నాథుడి ఆలయంలో తెరవబడ్డ 3వ గదిలో పెద్ద ఎత్తున సంపద దొరకకపోవడంతో, అంటే జరిగిన ప్రచారం వేరు, అక్కడ దొరికింది వేరు. ఇప్పటికైతే మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు, చూస్తున్న విజువల్స్ మేరకు ఇప్పటికైతే ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించింది లేదు. కానీ పెద్ద పెద్ద కటో బాక్సులు అయితే లేవు. చిన్నవి బాక్సులు అయితే స్ట్రాంగ్ రూమ్లకి తరలించినట్టు మనకు విజువల్స్ కూడా కనపడతా ఉన్నాయి. మరి మిగతా సంపద ఏమైంది? అనుకున్న సంపద ఎందుకని లేదు? జరిగిన ప్రచారంలో అబద్ధం ఉందా? లేదు ఆ సంపద అంతా ఇవాళ చరిత్రకారులు చెప్తున్నట్టు, లేదా కొంతమంది చెప్తున్నట్టు ఇంకేదైనా రహస్య గది సొరంగ మార్గం ద్వారా 4వ గది అనేది ఒకటి ఉందా? ఆ 4వ గదిని ఎప్పుడు తెరుస్తారా లేదా? అనంత పద్మనాభ స్వామి 6వ గది లెక్కనే ఈ గది రహస్యం కూడా అలాగే మిగిలిపోతుందా అనేది కూడా చాలామంది భక్తుల్లో అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే ఈ రహస్య గదుల విషయంలో ఒక పారదర్శకత ఉండాలి, వాస్తవాలు భక్తులకు తెలవాలి. ఎందుకంటే ఇది వైదిక ధర్మాన్ని నమ్ముకున్నటువంటి, వైష్ణవాచారాన్ని నమ్ముకున్నటువంటి చాలామంది కానుకల ద్వారా ఇచ్చినవి ఈ పూరి జగన్నాథ ఆలయంలో. కాబట్టి వాళ్ళ సంపద దుర్వినియోగం కావటానికి వీలు లేదు. అది పూరి జగన్నాథుడి ఆస్తి, ఆ దేవుడి ఆస్తి. ఆ దేవుడి ఆస్తి మంచి కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగపడాలి. దొంగల చేతుల్లోకి, లేదా పొలిటీషియన్ చేతుల్లోకి, వేరే వ్యక్తుల చేతుల్లోకి పోవటానికి వీలు లేదు. కాబట్టి రెండోది, అసలు నాగబంధనం ఏమైంది? పెద్ద చర్చ ఏంటంటే అసలు 3వ గదికి నాగబంధనం ఎందుకని లేదు? నాగబంధం ఉంటుంది అనేది మనం ప్రచారం చూసాం, కానీ నాగబంధం ఎందుకు లేదు? నాగబంధం ఉన్నటువంటి గది ఇంకొకటి ఏమన్నా ఉందా? ఇది మాత్రం ఖచ్చితంగా చర్చ జరుగుతూ ఉంది. రెండోది కూడా చాలామంది వస్తున్నాం మనం 1978లో 70 రోజులు పట్టేంత ఆస్తి సంపదలు ఈ రోజు వరకు విజువల్స్లో మనకు కనపడలేదు. అంత పెద్ద బాక్స్లో ఉన్నట్టు కనపడలేదు. మరి ఎందుకు? ఏమైంది? ఆ సంపద ఏమైంది? ఆ రోజు 70 రోజులు పట్టగలిగింది అంటే చాలా ఎక్కువ సంపద ఉన్నట్టు లెక్క. మరి ఆ సంపద అంతా ఏమైంది అనేటువంటిది కూడా చాలామందిలో వస్తున్నటువంటి ప్రశ్న. మరి చూడాలి రాబోయే కాలంలో అధికారులు కమిటీ రిపోర్ట్ ఏం చేస్తుంది, ఆ రిపోర్ట్లో స్వరంగం అక్కడ ఉన్నట్టు గుర్తిస్తుందా లేదా, అక్కడ 4వ గది స్వరంగం కింద ఉన్నట్టు గుర్తిస్తుందా లేదా, దానికి సంబంధించిన విషయాలని కమిటీ ఏం రిపోర్ట్ చేస్తుంది ప్రభుత్వానికి, రాబోయే కాలంలో కొన్ని వాస్తవాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా హిందూ సాంప్రదాయాల్లో ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన మహాభారత కాలం నుంచి ఉన్నటువంటి పూరి జగన్నాథుడి చర్చ మాత్రం దేశవ్యాప్తంగా జరుగుతుంది.